తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం కేంద్ర మంత్రివర్గ విస్తరణ. ఢిల్లీలో మోదీ కేబినెట్లో మార్పులు చేర్పులపై జోరుగా చర్చ సాగుతున్న వేళ తెలంగాణ నుంచి ఎవరికి అదృష్టం దక్కబోతుందన్న ఆసక్తి పెరిగింది. ఇటీవల బీజేపీ సంస్థాగత మార్పులు, 2027 ఎన్నికల వ్యూహాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రీషఫుల్ జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ పేరు మరోసారి ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఆయన కుటుంబానికి సంబంధించిన వివాదాలు రాజకీయంగా ప్రభావం చూపుతాయా అన్న చర్చ కూడా బీజేపీ వర్గాల్లో నడుస్తుంది. కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ అంశం కారణంగా కేబినెట్లో ఆయన స్థానంపై ఊహాగానాలు పెరిగాయి. ఇక మరో కీలక పేరు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. తెలంగాణలో పార్టీకి సీనియర్ నేతగా, ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్న నేతగా కిషన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయనకు ఉన్న బాధ్యతలు కొనసాగుతాయా లేక మరింత కీలక శాఖ దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో దూకుడుగా మాట్లాడే నాయకుడిగా, పార్టీ తరపున యాక్టివ్గా ఉండే నేతగా ఆయనకు ఢిల్లీలో గుర్తింపు పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలు కూడా జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. మరోవైపు ఈటెల రాజేందర్ వంటి సీనియర్ నేతలకు కూడా కేంద్రంలో అవకాశం ఉంటుందా అన్న చర్చ సాగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలంటే బీసీ బలమైన ప్రాంతీయ సమీకరణాలు అవసరమని పార్టీ అంచనా వేస్తుంది. అందుకే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతౌల్యం ఆధారంగా ఎంపికలు ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బీజేపీ మాత్రం భవిష్యత్తుపై భారీ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న లక్ష్యంతో పార్టీ పనిచేస్తుంది. అందుకే ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు ప్రాధాన్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చివరికి మోదీ, అమిత్ షా రాజకీయ లెక్కలే ఫైనల్. తెలంగాణకు ఒక కొత్త ముఖానికి అవకాశం దక్కుతుందా లేక పాత వారికే కొనసాగింపు ఉంటుందా అన్నది త్వరలో తేలనుంది.